देश की रक्षा कौन करेगा? हम करेगा। देश की रक्षा कौन करेगा? हम करेगा। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। देश की रक्षा कौन करेगा? हम करेगा। मातरम ర్యాలీ చేసుకొచ్చాము. సో మాలో ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అంటే మా బైకర్స్ కమ్యూనిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తాం ఇండియా మొత్తం ట్రావెల్ చేసి వివిధ ప్లేయర్స్ అన్నింటినీ మేము క్లబ్స్ చేస్తూ ఉంటాము. సో అది మా హాబీ అనుకోవచ్చు. మా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడానికి చేస్తుంటాం అన్నమాట ఇవన్నీ. సో నెల్లూరు బైకర్స్ క్లబ్ సపోర్ట్స్ గవర్నమెంట్ అండ్ ఆల్సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద సిటీ డిఎస్పీ గారు, సింధుప్రియ మేడం అండ్ ఆల్సో ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటే మనకి వాళ్ళల్లో కూడా చేంజ్ వస్తుంది. మనం ఏంటంటే పక్కన వాళ్ళని చూసిస్తుంటే వాళ్ళు ఇంకోరిని అలా స్ప్రెడ్ అవుతుంది. అదే కానీ మనం ఒకరిని తప్పు చేసినప్పుడు వాళ్ళకి మందలు ఇచ్చి వాళ్ళకి ఎలా ఉండాలని చెప్తే సో అదే మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మా ఈ యాక్ట్ వచ్చేసి ఏంటంటే మా కండోలెన్స్ కలపడానికి అండ్ ఆల్సో మా కమ్యూనిటీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. బట్ మాతో ఇలాంటి ఏమీ విరోధాలు లేవు. సో అదే అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నలుమూలల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరం కలిసి స్నేహితులు, అంటే ఒకరికి ముఖ పరిచయాలు కూడా లేవు, కానీ ఒక యూనిటీగా ఏ కులం తెలియదు, ఏ మతం తెలియదు, కులాలకి మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ అంతా ఒక చోట కలిసి ఈ సంఘీభావం తెలుపుతున్నాం. దాన్ని బైకర్స్ క్లబ్ అని ఒక యూనిట్గా పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనకి అయితే కాశ్మీర్లో జరిగిన దాడికి, హిందువుల మీద జరిగినటువంటి దాడికి అది కులతత్వం మతతత్వంగా వెళ్ళిపోయింది. దాన్ని ఖండించాలి. మాలో కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మతాలకు అతీతంగా సమాజంలో మన వంతుగా మనం ముందుండాలి అనే లక్ష్యంతో ఈరోజు వనమతోబుదు సెంటర్ దగ్గర నుంచి ఈఆర్సీ దాకా బైకర్స్ ఒక 150-200 మంది బైకర్స్ దాకా అందరూ వచ్చి సంఘీభావం తెలిపాం మొన్న జరిగిన కాశ్మీర్ సంఘటన. అయితే మా ముందున్న మీరు కెమెరామ్యాన్లు మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఏదైతే పబ్లిక్కి అవేర్నెస్ చేసేదానికి యూట్యూబ్ సోషల్ మీడియా ఇది చేస్తున్నారో ఆ సోషల్ మీడియాలోనే మేము కూడా పాల్గొంటూ ఉంటాం. ఎందుకంటే జనాలకి అవేర్నెస్ చేయడానికి అలా చేస్తూ మేము సోషల్ సర్వీస్ చేస్తూ ఎక్కడికైతే కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళని ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగినందువల్ల అది అక్కడ జరగచ్చు, రేపు మన దగ్గరే జరగచ్చు. మీరే ఆలోచించండి మీ మనసులో. మనం లేకపోతే అక్కడ కాశ్మీర్లో ఏమైనా ఉందా? లేదు. కానీ లేకపోయినా కూడా మనం అందరం వెళ్ళి అక్కడ కాశ్మీర్ అందాలను చూస్తూ వాళ్ళకి జీవనాధారం ఇస్తున్నాం. మతాలని వేరియేషన్ చేయకుండా సమాజంలో మనది మన వాళ్ళు హిందూ. అక్కడ ఒక ముస్లిము గుర్రాలు నడిపే ముస్లిము మేము వెళ్ళాము అక్కడికి, స్వయంగా వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లింలు హిందువులని లేదు. కానీ ఈరోజు మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ మతతత్వాన్ని అణిచాలి. మాలో కూడా మతాలు వేరు మతాలు ఉన్నాయి, కానీ మేమంతా ఒకటి అని చెప్పేదానికి బైకర్స్ క్లబ్తో మేము మీ ముందుకు వచ్చాం. మాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. అందరం ఫస్ట్ ఎవరికెవరు తెలియదు, కాకపోతే ఈ క్లబ్ వల్ల చాలా మంది అందరం చాలా క్లోజ్ అయ్యాం. ఇందులో మాకు ఒకరు అని ఉండదు, అందరూ చాలా రిలీజియస్ ఉంటారు. మాకు అదేం పెద్ద బ్యారియర్ కాదు. మేమందరం ఫ్రెండ్స్గా ఉంటాం, అందరూ కలిసి ఉంటాం. ఇలాంటప్పుడు చాలా ఐకమత్యంగా ఉంటాం. కాబట్టి ఐకమత్యంగానే ఇప్పుడు జరిగిన దాన్ని మేము అసలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ కాశ్మీర్ అనే కాదు, రేపు అనే రోజు మన బెంగాల్లో కూడా జరగచ్చు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ అన్నీ చాలా బాగాలేవు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. మాకు ఫుల్ న్యాయం జరగాలి ఇలాంటి సిచ్యువేషన్లో.